అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పోలంరాజు శారద గారు రచించిన ధ్యానం అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏవర్రా, నేను ధ్యానంలో కూర్చోబోతున్నాను. అయిన దానికి కానదానికి నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, ముందే చెబుతున్నాను. అవునే, ఎంతసేపు కూర్చుంటావు? ఇవాళేమైనా కొత్త? నెల రోజుల నుండి చూస్తున్నారు, 1 గంట. ఏమండి, ముఖ్యంగా మీకే. కూర్చున్న దగ్గర నుంచి ఏమే ఇంకా కాలేదా అంటూ అరుస్తారు. కోడలు టిఫిన్ పెడుతుంది, తిని కూర్చోండి. అందరికీ చెప్పాల్సినవి చెప్పి గదిలోకెళ్లి చాప వేసుకుని కూర్చున్నాను. ఆ గురువుగారి పుణ్యమాని ఈ కాస్త ప్రశాంతత దొరికింది. చాప మీద మఠం వేసుకుని కూర్చున్నాను. ఓం. అమ్మయ్యా, 3 సార్లు ఓంకారం అయిపోయింది. కళ్ళు మూసుకున్నాను. అవును, పొయ్యి మీద పాలు పెట్టాను, ఆపానో లేదో. ఆపే ఉంటానులే. ఓం. ముక్కు పట్టుకున్నాను. ఈరోజైనా కంసాల దగ్గరికి వెళ్ళాలి. ముక్కు పుడకల శీల వదిలేయింది, బాగు చేయించాలి. ఆ కంసాలవాడిని రమ్మన్నాను. పూసలు కూడా అతుకుపోయింది. ఓం. దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించాను. కళ్ళ సైట్ మారినట్టుంది. టీవీ సరిగ్గా కనిపించడం లేదు ఈ మధ్య. అవును, నిన్న సరిగ్గా సీరియల్ సమయంలో కరెంటు పోయింది. కథ ఏమైందో సునందకు ఫోన్ చేసి కనుక్కోవాలి. ఓం. దృష్టి వెన్నుపూస మీద కేంద్రీకరించాను. అమ్మగారు, గిన్నెలేయండమ్మా. ఈ రంగి ఇప్పుడొచ్చింది. రోజు చూసి చూసి నేను ధ్యానంలో కూర్చోగానే వస్తుంది, లేచేటప్పటికి వెళ్ళిపోతుంది. దొంగ పీనుగు. దాని మొహం చూసి నెల రోజులవుతుంది. నిన్న గిన్నె నిండా జిడ్డే, దరిద్రపు మొహంది. అన్నీ ఎడ్డి పనులే చేస్తది. చెప్తా. రే, గడియారంలో అలారం పెట్టుకోవటం మర్చిపోయాను. అయినా ఇప్పుడు పెడతాలే. అవును, ఎంతసేపు ధ్యానమై ఉంటుంది? 5 నిమిషాలు అయి ఉంటుంది. అట్లాగే పెడితే సరి. అమ్మాయి, టిఫిన్ పెట్టాయమ్మా. ఆయన గొంతు. ఏం టిఫిన్ చేసిందో ఏమిటో, అప్పుడే ఆకలేస్తోంది. నిన్న ఇడ్లీ పచ్చడిలో ఉప్పు ఎక్కువ తగలేసింది. మావయ్య గారు, మీరు తిన్న తర్వాత పిల్లలు బడికెళ్ళొస్తాను, ఫీజు కట్టి రావాలి. ఇంకే, బయటకు వెళ్ళిందంటే అంతే సంగతులు. వంట చేసిందో లేకపోతే ధ్యానం అయిన తర్వాత మళ్లీ వంటింట్లోకి తగలడాలో ఏమిటో. ఓం. దృష్టి నాభి కేంద్రంలో. వంటింట్లో గిన్నెలు కింద పడిన చప్పుడు. అదిగో, కాఫీ గిన్నె కింద పడినట్టుంది. సొట్ట చేతులు ఒక్క వస్తువు సవ్యంగా పట్టుకోదు, అన్నీ ఎత్తెత్తి పడేయటమే. అంటే వంటిల్లంతా ఆగమాగం చేసుంటది. ఓం. దృష్టి హృదయం వైపు. సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. చీర ఇస్త్రీకిచ్చాను. ఆ వెధవ సమయానికి ఇస్తాడో లేదో. ఇంకా నగలు కూడా తేవాలి. ఓం. దృష్టి వెన్నుపూస మీదకు. అమ్మాయి, తలుపు దగ్గరికేసుకో. మీ అత్త ధ్యానమయ్యే లోపల కూరలు తెచ్చేస్తాను. సుమా, నువ్వు కూడా టిఫిన్ తినే. ఏంటి, సుమా కాలేజీ సెలవు కదూ? ఇది ఇంట్లోనే ఉందన్నమాట. అయినా ఏం కూరలు తెస్తారో ఏమిటో. నిన్న అన్ని పుచ్చు వంకాయలే తెచ్చారు. ఈసారి దృష్టి కంఠం మీదకు. ఓం. అవును, ఈ పెద్దాడు నిన్న ఎన్నింటికొచ్చాడో. ఈ మధ్య రోజు ఆలస్యంగా వస్తున్నాడు. పొద్దునే నేను ఇక్కడ కూర్చున్న తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఈ పని మనిషి రంగిని చూసినట్టే వాడిని కూడా చూసి చాలా రోజులైంది. రేపు ఆదివారం, ఎట్లానైనా పట్టుకుని వాయించాలి వాణ్ణి. ఓం. దృష్టి శిరస్సు మీద. చీపుర్లు. కింద నుండి కేక. అయ్యో, ఉన్న చీపురు పూర్తిగా పాడైపోయింది. ఈ కోడల పిల్ల కొంటుందో లేదో. అదిగో, వాడి గొంతు అప్పుడే అంత దూరం వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తాడో ఏమో. ట్రింగ్ ట్రింగ్. ఫోన్ మోగుతుంది. పెద్దదేమైనా చేసిందో ఏమో. మొన్న అసలే వేవిళ్ళు ఒంట్లో బాగాలేదు అంది. ఎట్లా ఉందో ఏమిటో. ఫోన్ ఆగిపోయింది. ఎవరూ ఎత్తినట్లు లేదు. అలారం మోగింది. అమ్మయ్యా, ఈ వేళకి ధ్యానం ముగిసింది. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో. కళ్ళు తెరిచాను. అమ్మాయి, బాగా ఆకలిగా ఉందమ్మా, టిఫిన్ పెట్టు. ఇదిగో అత్తయ్య. ఏంటి, ఉప్మానా? ఆయనకు కూడా ఇదే పెట్టావా? అయినా ఉప్మా నాకు ఇష్టం లేదని తెలిసి చేశావా? ఇందులోకి నంచుకోవటానికి నిన్నటి ఉప్పెక్కువైన పచ్చడేనా? నీకు నేనంటే అసలు లెక్క లేకుండా పోతుంది. అయినా నిన్నని ఏం లాభం లేదు. వాణ్ణనాలి, నెత్తి నెక్కించుకున్నాను నిన్ను. అదిగో, ఆయన కూరల సంచి తీసుకుని లోపలికొచ్చారు. ఈ రోజు ఏం తెచ్చారు? నిన్న పచ్చడి చేద్దామని వంకాయలు తెస్తే పుచ్చులు, బెండకాయ కూర చేద్దామంటే ముదుర్లు. అమ్మాయి, బయట చీపుర్లు వాడొచ్చాడు.
ఇంట్లోది పాడైంది, కొత్తది కొందామనే ఆలోచన కూడా లేదాయే మీకు? చిచి, ఇంతసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకొనొస్తే అంతా గాలికి కొట్టుకుపోయింది. అవునే అమ్మాయి, ఇందాక ఫోన్ మోగింది, ఎవరది? ఈ అబ్బాయి కోసం అత్తయ్య, లేరని చెప్పాను. పెద్దమ్మాయి చేసిందేమో అనుకున్నాను. ధ్యానంలో కూర్చున్నానే కాని అమ్మాయి ఫోన్ చేసిందేమోనని ఆలోచన. కాస్త నువ్వైనా చెయ్యొచ్చుగా. అయినా అంత ఆలోచన నీకుంటే ఇంకా అనుకునేదేమున్నది? అంతా నా కర్మ. ఆ రంగిని అడిగావా నిన్న పాలగిన్నె మీద తరకలు కూడా పోలేదని? నిన్ననంగా నా చీర ఇస్త్రీకి తీసుకెళ్లాడు. అదైనా కనుక్కున్నావా? అన్నీ సమస్యలే. ఈ సంసారం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏమో. నేను ఇంతసేపు పొందిన ఆనందమంతా పటాపంచలైపోయింది. అయినా నా బుద్ధి తక్కువ గాని కోడల మీద సంసారాలు వదిలితే ఇట్లాగే అఘోరిస్తుంది. ఏ పని మీదైనా కాస్త ధ్యాస పెట్టి చెయ్యవే అంటాను. దేని మీద శ్రద్ధ లేదు. చెప్పి చెప్పి విసుగెత్తిపోతున్నాను. మేనకోడలని చేసుకుంటే ఇలాగే అఘోరిస్తుంది. మీ అందరి వల్లనే నాకు అంత బీపీ పెరిగిపోయింది. ఇంక ఈ జన్మ ఇట్లా వెళ్ళిపోవాల్సిందే. ఆయన నోరు విప్పారు. ఇంతసేపు నువ్వు గదిలో కూర్చుని ఏం చేస్తున్నావు? దయ్యమన్నాను. ఏం ప్రశ్న? ఆ మాత్రం తెలియదా? ధ్యానం అంటే మెడిటేషన్. ఓహో, అందులో ఏం చేస్తారు? అది ఓ ప్రశ్నేనా? ప్రశాంతంగా ధ్యానిస్తారు. ఆ ప్రశాంతత అనుభవిస్తే తెలుస్తుంది. పొద్దస్తమానం ఆ పేపర్ పట్టుకొని కూర్చునే నీ బోటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంటే నీ ధ్యానంలో అరిగిపోయిన చీపుర్లు, నిన్నటి ఉప్పెక్కువైన పచ్చళ్ళు, పుచ్చు వంకాయలు, చీరలు, ఎప్పుడో సరిగా తోమని గిన్నెల మీదనే మనసు కేంద్రీకరించమన్నారా? లేకపోతే కోడల్లో వంకలు ఏమేమున్నాయో లెక్క పెట్టుకోమన్నారా? ఏంటి మీ ఉద్దేశం? ఏ, నా ధ్యానం అంటే మీకు ఎగతాళిగా ఉన్నదా? మా గురువుగారు చెప్పారు, మీ మనసు ఫ్రీగా వదిలేయాలి, ఏ ఆలోచన వస్తే దాన్ని అట్లాగే రానియాలి అని. ఇక చాలు, నువ్వు చేసిన ధ్యానం చాలు. పొద్దున్నే అందరూ ఆఫీసులు, స్కూళ్ళు అంటూ హడావిడిగా పరుగులు పెడుతూ ఉంటే ఆ గదిలో కూర్చొని లోకంలో విషయాలు కూడగట్టుకోవడానికి ధ్యానం అని పేరు పెట్టుకోని అవసరం లేదు. అది హాల్లో టీవీ చూస్తూ కూడా చెయ్యొచ్చు. నెల రోజుల నుంచి చూస్తున్నాను. అక్కడ ఒక గంట సేపు పని పాట మానేసి కూర్చోవటం ఎందుకు? బయటకు రాగానే నువ్వు ధ్యానంలో పొందిన ప్రశాంతత పోయిందని అందర్నీ సాధించడం ఎందుకు? నిజంగా మెడిటేషన్ కోసం అంతసేపు కళ్ళు మూసుకొని కూర్చోనక్కర్లేదు. మెడిటేషన్ అంటే అర్థం ఒక పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోమని. అంతేకాని కూర్చున్న కాసేపు కూర్చొని బయటకు రాగానే వాళ్ళని వీళ్ళని సాధించటం కాదు. పగలంతా నువ్వు చేస్తున్నదేమిటి? అమ్మలక్కల కబుర్లు, సీరియళ్లు. ఏనాడైనా ఒక్కరి గురించైనా ఒక్క మంచి మాటైనా నీ నోటి వెంబట వచ్చిందా? నీకెవరితో సరిపడింది? అత్తగారు పడలేదు, ఆడపడుచులు పనికి రాలేదు, ఇదులు, బావగారులు, తోడికోడళ్ళు, ఏ ఒక్కరి గురించైనా ఒక్క మంచి అభిప్రాయం ఉందా? ఎంతసేపు అందరిలో లోపాలు ఎన్నటానికి జన్మ ఎత్తినట్టున్నావు. ఈలోని లోపాలు మాత్రం ఎవరైనా చెప్పొస్తే ఊరంత గొంతు పెట్టుకుని గయ్యమంటావు. కడుపులో ఇంత కోపతాపాలు ఉంటే బీపీలు, షుగరు ఎలా తగ్గుతాయి? ఇంక నోరు మూసుకుని ఈ నాటకం మానేసి పొద్దున్నే నా కాఫీ ఫలహారాలు, వంటింట్లో పనులు చేసుకో. అమ్మో, ఆయనలో అంత ఆవేశం ఎప్పుడు చూడలేదు. అయినా బెంకం సడలకుండా ఇంతే. ఈ దరిద్రపు జీవితానికి ప్రశాంతంగా ఒక్క గంట సేపు ధ్యానం చేసుకునే యోగం కూడా లేదు. గట్టిగా అనుకుంటూ వంటింటి వైపు నడిచాను. ఎదురుగా అద్దంలో వెటకారంగా నన్నే చూస్తున్న మా వారి ప్రతిబింబం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.